హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ట్రాన్స్పోర్టేషన్ ఇన్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి 7th క్లాస్కి సంబంధించి. సో టోటల్గా అయితే అన్నీ అయిపోయినాయి, కానీ ఈ ఒక్క చాప్టర్ అనేది మిస్ అయింది. ఎందుకంటే ఇది ఓన్లీ ఒకే వీడియోలో అయితే కంప్లీట్ చేద్దామని స్టాప్ చేశాను. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ వరకు అయితే చూడండి, విత్ డయాగ్రామ్స్ ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాము. సర్క్యులేటరీ సిస్టమ్. సో ఫస్ట్ వచ్చి బాడీలో జరిగే ప్రతి ఒక్క మూమెంట్ అనేది సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. దీన్నే బ్లడ్. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్లడ్. ఇట్ ఈస్ ఎ ఫ్లూయిడ్ విచ్ ఫ్లోస్ ఇన్ బ్లడ్ వెజల్స్. సో బ్లడ్ వెజల్స్లో ఫ్లో అయ్యే లిక్విడ్ అనమాట బ్లడ్ అనేది. ఫ్లూయిడ్ అంటారు ఆర్ లిక్విడ్. బ్లడ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఆఫ్ ప్లాస్మా. సో బ్లడ్ అనేది ఒక లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దీన్నే ప్లాస్మా అని అంటారు. ప్లాస్మాతో కవర్ అయి ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ కంటైన్ ఏ రెడ్ పిగ్మెంట్ హెమోగ్లోబిన్. సో ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు. ఇది ఒక రెడ్ కలర్ పిగ్మెంట్ని కలిగి ఉంటుంది. దేని ద్వారా అంటే హెమోగ్లోబిన్ వలన. సో రెడ్ కలర్ అనేది ఎందుకు వస్తుంది బ్లడ్ అనేది? హెమోగ్లోబిన్ ద్వారానే. వైట్ బ్లడ్ సెల్స్. సో వీటినే ఫైట్ అగెనెస్ట్ జర్మ్స్ దట్ ఎంటర్ అవర్ బాడీ. సో ఫైటింగ్ సెల్స్ అని అంటారు వైట్ బ్లడ్ సెల్స్ని. బ్లడ్ క్లాత్ ఈస్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ అనదర్ టైప్ ఆఫ్ సెల్స్ ఇన్ ద బ్లడ్. సో బ్లడ్ అనేది క్లాత్ ఎందుకు అవుతుందంటే ఇంకో టైప్ ఆఫ్ సెల్స్ అనేవి చేరుతాయి కాబట్టి వాటిని ప్లేట్లెట్స్ అని అంటారు. బ్లడ్ వెజల్స్ అనేవి రెండు రకాలు, 2 టైప్స్, ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో ఆర్టరీస్ అనేవి ఏంటంటే క్యారీ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అంటే ప్యూర్ ఆక్సిజన్ని ఆర్టరీస్ ఏం చేస్తాయంటే బ్లడ్ అనేది హార్ట్ నుంచి ప్రతి ఒక్క బాడీ పార్ట్కి పంపిస్తుంది. వెయిన్స్ ఏం చేస్తాయంటే క్యారీ కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని రిచ్ బ్లడ్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ టు ద హార్ట్. సో మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో ఆక్సిజన్ అనేది ఆర్టరీస్ ద్వారా హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి వెళ్తుంది. అండ్ వెయిన్స్ ద్వారా అయితే కార్బన్ డైఆక్సైడ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ టు హార్ట్కి అనేది వెళ్తుంది. దేర్ ఆర్ వాల్వ్స్ ప్రెజెంట్ విచ్ అలో బ్లడ్ టు ఫ్లో ఓన్లీ టువర్డ్స్ ద హార్ట్. సో ఓన్లీ హార్ట్ ద్వారానే బ్లడ్ అనేది ఫ్లో అవ్వడానికి కొన్ని వాల్వ్స్ అనేవి ఉంటాయి. పల్మనరీ ఆర్టరీ. సో ఇందులో వచ్చేసి వాల్స్లో పల్మనరీ ఆర్టరీ అనేది క్యారీస్ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ టు ద లంగ్స్. సో ఇవేం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ని బ్లడ్ ద్వారా లంగ్స్కి తీసుకెళ్తాయి. అండ్ పల్మనరీ వెయిన్స్ అవేం చేస్తాయంటే రిచ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ని రిచ్ బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్ టు ద హార్ట్. లంగ్స్ నుంచి హార్ట్కి పంపిస్తుంది ఈ పల్మనరీ వెయిన్స్ అనేవి. సో హార్ట్ అనేది ఏంటంటే యాన్ ఆర్గన్ విచ్ బీట్స్ కంటిన్యూస్లీ టు యాక్ట్ యాజ్ ఏ పంప్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ బ్లడ్. సో బ్లడ్ అనేది పంపింగ్ చేయడానికి హార్ట్ అనేది పంప్ అవుతూ ఉంటుందన్నమాట. హార్ట్ హ్యాస్ 4 ఛాంబర్స్. సో 4 ఛాంబర్స్ అనేవి కలిగి ఉంటుంది హార్ట్ అనేది. అందులో వచ్చేసి 2 అప్పర్ ఛాంబర్స్ ఆర్టరియా అని అంటారు, 2 లోయర్ ఛాంబర్స్ వాటిని వెంట్రికల్స్ అని అంటారు. ద పార్టీషన్ ఆఫ్ ఛాంబర్స్ హెల్ప్ టు అవాయిడ్ మిక్సింగ్ అప్ బ్లడ్ రిచ్ ఇన్ ఆక్సిజన్ విత్ ద బ్లడ్ రిచ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్. సో ఈ ఛాంబర్స్ ఏం చేస్తాయంటే బ్లడ్లోని ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ని సపరేట్ చేయడానికి. సో మిక్స్ అయి ఉన్న ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ని సపరేట్ చేసి బ్లడ్ ద్వారా అన్ని బాడీ పార్ట్స్కి పంపించడానికి హెల్ప్ అవుతాయన్నమాట ఈ ఛాంబర్స్ అనేవి. సో స్టెథోస్కోప్, మన హార్ట్ బీట్ని టెస్ట్ చేయడానికి యూస్ చేసే పరికరం ఏది అంటే స్టెథోస్కోప్. సర్క్యులేషన్ ఆఫ్ ద బ్లడ్. సో సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ప్రాసెస్ని కనుక్కునేది విలియం హార్వే. ఎక్స్క్రిటరీ సిస్టమ్స్. ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటే వేస్టేజెస్ అనమాట. మన బాడీలో ఉన్న వేస్ట్ వెళ్ళే ప్రాసెస్ని ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటారు. ఏ మెకానిజం టు ఫిల్టర్ ద బ్లడ్ ఈజ్ రిక్వైర్డ్. దిస్ ఈస్ డన్ బై ద బ్లడ్ క్యాపిలరీస్ ఇన్ ద కిడ్నీస్. సో ఒక మెకానిజం అనేది బ్లడ్ని ఫిల్టర్ చేయడానికి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది దేని ద్వారా జరుగుతుందంటే బ్లడ్ క్యాపిలరీస్ ఎక్కడ ఉంటాయంటే కిడ్నీస్లో ఉంటాయి. సో నెక్స్ట్, from the kidneys the urine goes into the urinary bladder through tube like ureters. సో ఈ ఎక్స్క్రిటరీ ప్రాసెస్లో కిడ్నీస్ ద్వారా యూరినరీ బ్లాడర్, సో బ్లాడర్ అంటారు కదా, దాని ద్వారా అయితే వచ్చేసి యూరిటర్స్కి చేరుకుంటుంది. ద ఎండ్ ఆఫ్ మస్కులర్ ట్యూబ్, దాన్ని యూరెత్రా అని అంటారు. లాస్ట్లో ఉన్న పార్ట్ని యూరెత్రా అంటారు. సో ఒకసారి చూడండి, కిడ్నీ, యూరెత్రా, యూరినరీ బ్లాడర్, యూరెత్రా, యూరినరీ ఓపెనింగ్ అనమాట. ప్లాంట్స్ అబ్జర్వ్. సో ప్లాంట్స్లోకి వచ్చేసరికి ప్లాంట్స్ అబ్జర్వ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద రూట్స్ హ్యాస్ రూట్ హెయిర్. సో కొన్ని ప్లాంట్స్కి వాటర్ మినరల్స్ అనేవి రూట్స్ ద్వారా వస్తాయి. ఆ రూట్స్కి కొన్ని హెయిర్ టైప్గా ఉంటుందన్నమాట.
ప్లాంట్స్ హ్యావ్ పైప్ లైక్ వెజల్స్ మేడ్ ఆఫ్ స్పెషల్ సెల్స్ ఫార్మింగ్ ద వాస్కులర్ టిష్యూ. సో ప్లాంట్స్కి కొన్ని స్పెషల్గా కొన్ని పైప్స్ ఉంటాయి, వాస్కులర్ టిష్యూ అని అంటారు. ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఇన్ ద ప్లాంట్. సో వాటర్ని న్యూట్రియంట్స్ని ప్లాంట్ ట్రాన్స్పోర్ట్ చేసే దాన్ని ఎగ్జైలం అని అంటారు. ద ఫుడ్ ట్రాన్స్పోర్టెడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. సో ఫుడ్ అనేది అన్ని పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్కి చేరేదాన్ని ఫ్లోయమ్ అని అంటారు. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. సో ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి అయితే చూసుకోండి. అండ్ మెయిన్గా సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ని ఎవరు కనుగొన్నారు అంటే విలియం హార్వే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.